అమ్మా నాన్నలు సంతోషంగా అలా తిరిగి చాలా రోజులైంది. మెల్లమెల్లగా నాన్న మనసు మారుతుందనిపిస్తుంది. ఏంటి చిన్న బంగారం, మీ అమ్మలా చిటికలు వేస్తూ పిలుస్తున్నావు? అమ్మ నుంచి చాలా మంచి బుద్ధులే నేర్చుకుంటున్నావులే. సోదాపి, నేను అడిగిన దానికి టొంక తిరుగుడు లేకుండా సమాధానం చెప్పు. అడుగు చిన్న బంగారం, నువ్వు ఆ అవ్వనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావే? అవ్వని వెనక ఎందుకు తిరుగుతున్నావు? అవ్వని శ్రీకర్ బాబాయ్ కలిసిపోవాలని నీ సునకానందం ఏంటి? అవని చుట్టూ కానకెత్తులా తిరుగుతున్నావు. ఆ అవని నీకేం చేస్తుందని అవని అవని అంటూ గౌరవం లేకుండా మాట్లాడుతున్నావేంటే? ఆవిడేమైనా నీ ఫ్రెండా? లేదంటే నువ్వేమైనా బొడ్డు కోసి పేరు పెట్టావా? పేరు పెట్టి పిలుస్తున్నావు. పిన్ని అని పిలవలేవా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఆ ఇద్దరిని ఒకటి చేయాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వింతలా అడుగుతుంటే నిజం చెప్పేయాలనిపిస్తుంది. చెప్పు. విన్నాక భయపడి పారిపోవుగా. నేనేమంత పెరిగిదాన్ని కానులే, డేర్ అండ్ డాషింగ్ ని. అయితే గుండెను గట్టిగా పట్టుకుని విను. శ్రీకర్ గారిని అవని గారిని ఎందుకు దగ్గర చేయాలని చూస్తున్నానంటే వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి. అమ్మ నాన్నలు దూరం అయిపోవడం ఏ పిల్లలైనా తట్టుకుంటారా చెప్పు? అందుకే నా తల్లిదండ్రుల్ని కలపడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నీకింకో విషయం కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇది వింటే నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయినా పడిపోతావు. ఏంటిది? చెప్తున్నా, చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. నేనెవరినో కాదు, అక్షయ్ను. నా రూపం మారిపోయింది. అందుకే అర్చనగా పేరు మార్చుకుని మీ ముందిలా తిరుగుతున్నాను. ఇంకా ఆపుతావని సోది? ఎలా కనపడుతున్నానే నీ కంటికి? అంత అమాయకురాల్లా కనపడుతున్నానా? ఎర్రి గొర్రెలా కనపడుతున్నానా? అదేంటలా అంటావు? ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మేసి అందరి ముందుకు వెళ్ళి చెప్పానే అనుకో, వాళ్ళ ముందు మొన్నటిలా ఫూల్ అయిపోతాను. నేనేం మరీ అంత తింగరదని కాదు. గ్రానీతో తిట్లు కాయించాలని ఎంత పెద్ద ప్లాన్ వేసావే బాబు. నేను చెప్పింది నిజం శౌర్య. నోర్మై, నా చెవిలో కాలీఫ్లవర్లు పెట్టుకు. దీనికి పెద్ద చరికే తగిలింది. నిజం చెప్పినా నమ్మకుండా పోయింది.